హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దేవదూతల కంటే కూడా తక్కువ చేయబడ్డారు. యేసు దేవదూతల కంటే తక్కువగా చేయబడేను. చూద్దాము హెబ్రీల పత్రిక 2వ అధ్యాయము. ఓ దేవా, నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు? నీవు అతనిని లక్ష్య పెట్టుటకు అల్పుడగు మానవ పుత్రుడు ఎంతటివాడు? కొద్ది కాలము మాత్రమే అతనిని దేవదూతల కంటే తక్కువగా చేసితివి. మహిమతోను గౌరవముతో నీవు అతనికి కిరీటమును ధరింపజేసి సర్వమును అతని పాదాక్రాంతమునర్చితివి. సర్వమును అతనికి పాదక్రాంతమునర్చెను అనగా అతనికి లోపరచకుండా దేనిని విడువలేదు అని అర్థము. కానీ ఇంకను ప్రస్తుతమందు అంతయును అతనికి లోపరచబడుట మనము చూడలేదు. కానీ మనము యేసుని చూచుచూనే ఉన్నాము. దైవ అనుగ్రహము వలన మానవులందరి కొరకే తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువ చేయబడేను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడగుట చూచుచున్నాము. సర్వసృష్టికి స్థితికారకుడు దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తు దేవదూతల కంటే కూడా తక్కువ చేయబడ్డాడు అని మనకి బైబిల్ వాక్యం చెప్తుంది. అదేంటి? యేసుక్రీస్తుకి దేవదూతలే వచ్చి పరిచర్య చేస్తారు కదా. దేవదూతలు ఈ నిత్యము ఆయనని ఆరాధన స్తుతి స్తోత్రములు చెల్లిస్తారు కదా. మరి ఆ దేవదూతల కంటే కూడా ఎందుకు తక్కువ చేశాడు అంటేనంట, తండ్రి దేవుని చిత్తం ఏంటంటే, ఓ దేవా తండ్రి, నీవు అతనిని గురించి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు? నీవు అతనిని లక్ష్య పెట్టుటకు అల్పుడగు మానవపుత్రుడు ఎంతటివాడు? యేసుక్రీస్తు కూడా మానవపుత్రుడే. అతనిని లక్ష్య పెట్టుటకు దేవుడికి ఎంతటివాడు? కొద్ది కాలము మాత్రమే. కానీ దేవుడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని తన సొంత కుమారుడు కాబట్టి కొద్ది కాలం మాత్రము అతనిని, యేసుక్రీస్తుని మానవ పుత్రుణ్ణి, మనుషుడు ఎంతటివాడు నువ్వు అతన్ని లక్ష్య పెట్టుటకు ఆ మానవ పుత్రుణ్ణి యేసుక్రీస్తుని కొంతకాలము దేవదూతల కంటే తక్కువ చేశాడు తండ్రి దేవుడు. అది తండ్రి దేవుని యొక్క చిత్తము. కొంతమంది ఇప్పుడు మనం కూడా ఇళ్ళల్లో చూస్తూ ఉంటాము. మా ఇంట్లో కూడా, మీరు నమ్మండి నమ్మకపోండి నాకైతే తెలియదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా నన్ను తక్కువ చూస్తారు. అదేవిధంగా బయట పిల్లలతో కూడా మనల్ని ఒక్కొక్కసారి తక్కువ వారిగా చూసి మాట్లాడతారు. ఎందుకు అంటే అది తండ్రి దేవుని చిత్తం. కొంతకాలం దేవదూతల నిత్యము పరలోకంలో యేసుక్రీస్తుని స్తుతించి ఆరాధించి ఆ దేవదూతల కంటే కూడా యేసుక్రీస్తు తక్కువ చేయబడ్డాడు. ఎందుకు తక్కువ చేయబడ్డాడు అనేది మనం చూద్దాము. మహిమతోను గౌరవముతోను అతనికి కిరీటమును ధరింపజేసి సర్వమును అతని పాదాక్రాంతమునర్చాడు. దేవదూతల కంటే తక్కువ చేసి సర్వస్వమును ఆయనకి అధికారిగా చేశాడు. ఇప్పుడు మనం కూడా ఎవరినైనా రాజకీయ నాయకులే కానీ, కొంతమంది రాజులనే కానీ మనం ఇంతకుముందు ఎన్నుకోవాలంటే వారిని ముందు పరీక్షించి తర్వాత వాళ్ళకి ఆ యొక్క రాచరికపు నాయకత్వపు వారికి నాయకత్వంను అప్పగించుతారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఎవరికైనా కానీ అప్పుడు యేసుక్రీస్తును కూడా తండ్రి దేవుడు దేవదూతల కంటే కూడా తక్కువ చేశాడు. మనుషులందరికంటే తక్కువ చేసి ఆయనని ఆ శిలువ మానిపై చనిపోయినప్పుడు అప్పుడు మరలా ఆయన మహిమతోనూ గౌరవంతోనూ అతనికి మరలా కిరీటమును దయచేశాడు. మరణించినాక మరలా వైభవోపేతంగా యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపాడు. ఆ తర్వాత ఆయనకి సర్వస్వమును అతని పాదాక్రాంతమునర్చాడు. ఆ యొక్క బాధలు భరించిన తర్వాత ఆ యొక్క సర్వస్వమును ఆయన పాదాక్రాంతమునర్చాడు. ఇంకా ప్రస్తుతమందు అంతయును అతనికి లోబర్చబడుట మనము చూడలేదు. ఇంకా తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి సమస్తమును లోబర్చలేదు.
అప్పుడు కానీ మనము యేసును మాత్రం చూచుచూనే ఉన్నాము. దైవ అనుగ్రహం వలన మానవులందరి కొరకే తాను మరణించినట్లు కొంతకాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువ చేయబడి తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడవుతా చూచుచున్నాము. దేవదూతల కంటే తక్కువగా చేయబడి మృత్యు వేదన అనుభవించటం ద్వారా ఆయన యేసుక్రీస్తు మహిమ గౌరవములతో అభిషక్తుడుగా చేశాడు. యేసుక్రీస్తు అంతకుముందు ఎవరికీ తెలీదు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే శ్రమలు అనుభవించి మానవులందరి పాపాలను మోసి శిలువ మీద మరణించాడో ఆ మృత్యు వేదన వలన తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి మహిమ గౌరవములు అభిషిక్తుడిగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వ సృష్టి స్థితికారకుడు దేవుడు తన మహిలో పాలు పంచుకున్నట్టుకే పెక్కుమంది పుత్రులను చేరదీయటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. ఎందుకు యేసుక్రీస్తునికి మరి దేవదూతల కంటే తక్కువగా చేసి మరి ఆయనకి ఎందుకు అంటేనంట మహిమ గౌరవములతో అభిషిక్తుడు చేసి సర్వస్వాన్ని కూడా ఆయనకి లోబరిచాడు. అంతేకాదంట అనేక మంది పుత్రులను చేరదీయటానికి యేసుక్రీస్తును బాధలకు ద్వారా పరిపూర్ణుడి చేశాడు అంట. బాధల ద్వారా యేసుక్రీస్తు యొక్క బాధల ద్వారా అనేక మంది పుత్రులను పరలోకములోనికి చేర్చటానికి పరిపూర్ణుని చేయుట సమంజసమే అని చెప్తున్నాడు. ఆ ఒక్క కుమారుని మరణము ద్వారా అనేక మంది కుమారులు దగ్గర అయ్యారు యేసుక్రీస్తు తండ్రి దేవునికి. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని యేసుక్రీస్తు మన శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయబడట సమంజసమే అయ్యింది. మానవులను పాపముల నుండి ప్రక్షాళన చేసిన వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. మానవులను పాపముల నుండి ప్రక్షాళన చేసిన వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి కూడా తండ్రి దేవుడు ఒక్కడే. అందువలనే వారిని తన సోదరులని చెప్పుటకు యేసుక్రీస్తు సిగ్గుపడలేదు. మృత్యుపై అధికారము గల సైతానును తన మరణం ద్వారా నశింపచేసి తద్వారా మృత్యు భయం చేత తమ జీవితములను బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకే ఆయన అటులు అయ్యెను. ఎందుకు యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువ చేయబడ్డారు అంటే, తన సహోదరులుగా అనేక మంది పుత్రులను చేరదీస్తే తన సహోదరులుగా చేయటానికి, అదేవిధంగా మృత్యు భయం చేత తమ జీవితములను బానిసత్వంలో గడిపిన వారికి విముక్తిని ప్రసాదించటానికే యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. అంతేకాదు ఆయన మరణ ద్వారా ఆయన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. ఆమేన్.